హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు తెలియజేస్తూ, ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము మార్కు సువార్త 27వ వాక్యము. దేవునికి సమస్తము సాధ్యమే. ఆమేన్. ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవుడు తన వాక్యము అనే ప్రత్యక్షత ద్వారా మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి సమస్తము సాధ్యమేనని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి యొక్క సమస్త సృష్టిని తన యొక్క నోటి మాట చేత నిర్మించిన దేవాది దేవుడు, మరి తన స్వరూపములో తన పోలిక చొప్పున నిన్ను నన్ను నిర్మించిన దేవుడు, మనకు తనకు దూరమైన యొక్క మానవుని నిమిత్తము దేవుడు తాను దిగి వచ్చి ప్రతి నిత్యము తన యొక్క ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్న దేవునికి, మరి ఆయన ప్రజలు, ఆయన సొత్తైన బిడ్డలు ప్రతి నిత్యము దేవునికి దూరమైనప్పుడు తన యొక్క ప్రవక్తల ద్వారా నిత్యము మాట్లాడుతున్న దేవునికి సమస్తము సాధ్యమేనని, ఇదిగో పాపము చేత శాపము చేత ఐగుప్తు బానిసత్వములో కొట్టబడి పట్టబడి ఉన్న ఇశ్రాయేలు తన ప్రజలను విడిపించిన దేవుడు, మరి తన స్వరూపములో చేయబడిన మానవుడు పాపము చేత పట్టబడి కొట్టబడి ఉంటూ ఉండగా ఆ దేవుడు తన మహిమనంతటిని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఈ లోకములోనికి ప్రభు దిగి వచ్చి తను మరణించి నిత్యత్వము నిత్య జీవమును అనుగ్రహించిన దేవునికి, తన ప్రజల పక్షముగా అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించిన దేవునికి సమస్తము సాధ్యమేనని నీవు విశ్వసించినట్లయితే, ఈ రోజున ఈ యొక్క సత్యము నీవు స్వీకరించినట్లయితే, ఆ దేవాది దేవుడు నీ జీవితములో కఠినముగా నీవు చేయలేని పనులను ఆయన నీ జీవితములో జరిగించి నేను సాక్షిగా నిలబెట్టి తన నిత్య రాజ్యము లోనికి ప్రభువు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.